తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. జగన్ నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయినారు సార్? అంతా అస్సాం. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. దానికి ఆపర్చునిటీ మీద ఉంటారు వాళ్ళు. రాజకీయ సన్యాసం తీసుకున్నారా, అధికారంలో ఉండి పవర్ ఎంజాయ్ చేసినాడా? రే నాగరాజు, ఆఖరిలోనే ఖాయం చేసుకో. ఈ నీతులు జగన్ రెడ్డి దగ్గర తేలవు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. చిరంజీవి కూడా చాలా ముదురులో ముదురు, ఇది చేయాలా అని చెప్పేసి చేసినాడు. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. పాపం అర్థం చేసుకోలేక పోవడం జరిగింది. ఎవరు? మా జగన్మోహన్ రెడ్డి. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావురా? అబ్బా, భరత్ నేనులో ఏం చేసినాడో జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. కనిపించట్లేదే, ఎక్కడ కనిపించట్లేదు. ఆ సినిమా హిట్, ఇది ఇక్కడ ఎత్తిపోయినా. జగన్ ఫట్టు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చట్టం ఎప్పుడు అధికారంలో ఉన్న వానికి మాత్రమే పనిచేస్తా పోతూ ఉంటాడు. మీ టైంలో వచ్చినప్పుడు పొట్టోడికి దోలు తీరిపోయింది. నేను చెప్పాను అంటే అది ఎవరి టైం అయినా కానీ. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సార్. ఇదయ్యా మీ అసలు రూపం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టినప్పుడు చట్టం తన పని తాను చేసుకొని పోయిందంటారా? అలాగే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినప్పుడు నేను ఎప్పుడైనా ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. కమింగ్ టు ద ఇష్యూ, కేతిరెడ్డి జనసేన పార్టీకి వెళ్ళిపోతున్నాడు. ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు, కలిసి చావడం. పవన్ కళ్యాణ్ తో కలిసి రాజకీయ జర్నీ చేయబోతున్నారని చెప్పి అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావన్నమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా గత 2 రోజులుగా ప్రతి చాలా మీడియాలో ఇదే థంబ్నెయిల్ పెట్టి వార్తలు వస్తున్నాయి. నాకు జ్యోతిష్యం చెప్పడం చేత కాదు, కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను. కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు, వైఎస్ఆర్సీపీతోనే ఉంటారు, ఏ పార్టీకి వెళ్ళడు. చచ్చిపోతుంటా. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న, జాఫర్ బాయ్ అన్న. నమస్కారం. లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూసినప్పుడు మీ ఫేస్ కాస్త డల్ గా ఉన్నింది. భగవంతుడా, అదే ప్రశ్న. ఇప్పుడు చూస్తా ఉంటే ఒకసారిగా యాక్టివ్ గా అనిపిస్తా ఉంది. 6 నెలల్లో ఈ మార్పు ఏంటి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. అప్పుడున్న పరిస్థితులు కూడా ఇట్స్ బిన్ 1 month ఎంతో అయిండే. సో ఆ విధంగా అన్నీ ఉంటుంది. ఇప్పుడు 6 months 8 months అయింది కదా. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటా. నాకు ఒక అనుమానము, లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చాలా ఓపెన్ గా మాట్లాడారు. అది నా ఇష్టం ఉండదు. ఆశీర్వదించండి మావయ్య. పార్టీ పరంగా జరిగిన తప్పుల్ని కూడా మీరు ఓపెన్ గా డిస్కషన్ చేశారు నా ముందు. ఆ ఇంటర్వ్యూ తర్వాత మీకు ఏదైనా పార్టీ నుంచి ఏదైనా ఒత్తిడి వచ్చిందా, ఇలా ఎందుకు మాట్లాడావు అని? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి అట్లేం రాలేదన్నా. ఎందుకు వస్తుందన్నా? ఇప్పుడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జగన్ గారి ఇంకా మార్పు వచ్చింది, జగన్ సానుకూలంగా మార్పు వచ్చింది జగన్ గారు అన్నది మీరు గమనించింది ఏంటి? గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. అర్థం కావటం లేదు. అందరూ మార్పు రావాలి. జగన్ రెడ్డి ఇలాగా ఉంటాడని తెలిసే మేమంతా పార్టీలో ఉన్నాము. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఎలాగుంటాడు, అతను ఏదైనా చెప్పిన మాట చేస్తాడు అనే మేము పార్టీలో ఉన్నాము. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. చెప్తే చేస్తాడు, చేసేదే చెప్తాడు అనేసి. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఇప్పుడు ఈ పుష్ప 2 వివాదం నడుస్తుంది కదా, ఈ తొక్కిస్లాట, ఒక రేవతి చనిపోవడం. కరెక్ట్ అడిగా బాబు. ఆయన కొత్త ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. అండ్ ఇంటెన్షనల్ గా జరిగిన విషయం అయితే కాదు అది. ఇట్స్ అన్ యాక్సిడెంట్.
అందరూ అల్లు అర్జున్ కోసమే వచ్చినారని నేను అనుకుంటున్నాను. నేనైతే రష్మిక కోసం పోయినారేమో అని నేను అనుకుంటా. మరి రష్మికని ఎందుకు పెట్టలేదు కేసులో? రష్మిక కూడా ఉంది కదా. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. రష్మిక వల్లే తొక్కిసలాట అంటారా? అవునండి, ఆమె నేషనల్ క్రష్. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. అల్లు అర్జున్ దాంట్లోకి ఏముంటదండి అసలు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో సినిమాలో గ్లామర్ కూడా లేడు, గడ్డం గిడ్డం పెంచుకొని ఉంటాడు. అల్లు అర్జున్ దాంట్లోకి ఏముంటదండి అసలు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో సినిమాలో గ్లామర్ కూడా లేడు, గడ్డం గిడ్డం పెంచుకొని ఉంటాడు. అంటే నేను అనేది అల్లు అర్జున్ కోసం కూడా పోయి ఉండొచ్చు, చాలా మంది రష్మిక కోసం కూడా పోయి ఉండొచ్చు కదా అంటున్నాను. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? చిన్న దానిలోకి ఓ పెద్దగా చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎందుకు చేయడం లేదు? ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ మీద నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? కేవలం ఇతను నంద్యాలకు పోయినాడు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.